నేను చాలా హాస్పిటల్ తిరిగాను సార్. ఏడైనా కానీ IVF అవి చేయించుకోమన్నారు. అది ఎగ్ అనేది అసలు డెవలప్ కాదు సార్. ఎగ్ పెరగట్లా ఇంకా డెవలప్ కాదు అని అంటున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ IVF చేయించుకోమంటా ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, డేట్ ఆగిపోయిందంట. మా ఫ్రెండ్ వచ్చి చూపిస్తే సరే అతను వచ్చి మా షాప్కి వచ్చాడు. చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మా వైఫ్కి కూడా 4 నెలల నుంచి డేట్ రావట్లేదు, అందువల్ల నేను వచ్చాను సార్. అసలు ఎగ్లే పుట్టడం లేదు, రావు అని అంటున్నారు సార్. ఎగ్ రాకపోవడానికి కారణం ఏంటంటేనండి, ఎగ్ ఉంటుంది, ఎగ్ పెరగదు, పెరిగిన ఎగ్ పగలదు. పగిలితే అప్పుడు వీర్యకణంతో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. కనీసం వీర్యకణంతో కలవకపోయినా డేట్ వస్తుంది. ఈ రెండూ జరగలేదనుకో, ఎగ్ పెరగపోవడం పగలపోవడం జరగలేదనుకోండి, అటు ప్రెగ్నెన్సీ రాదు, ఇటు డేటు రాదు, ఇబ్బంది పెట్టిద్ది. ఆ గ్రోత్ డిఫెక్ట్ అన్నమాట ఇది. ఈ గ్రోత్ డిఫెక్ట్ రావడానికి కారణం ఆ ఎగ్ పెరగడానికి అవసరమైన హార్మోన్లు ఏవో లేవు, లేదా ఆ ఎగ్గును పెరగనీయకోకుండా చేస్తున్న క్రిములేవో అక్కడ తెస్టేసినాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంది. అసలు పుట్టవు అంటున్నారు సార్. అది వాళ్ళకు పుట్టవు, మనకు పుడతాయి. ఆవిడకి తెలియదు కది, ఆవిడ చెప్పింది కాబట్టి అది వాస్తవం కాదు నాన్న. ఆవిడ చదువుకోవడానికి పుస్తకంలో లేదు, అది నేను రాయలేదు కదా, అదే కదా నేను చెప్తున్నాను. ఇది కొత్తగా నేను కనిపెట్టుకున్నాయి. ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎందుకు పెట్టాను, ఇది డాక్టర్ వైఎస్ బాబు పాత పుస్తకాలన్నీ చదివి పేషెంట్ల అనుభవాల్లో నుంచి కొన్ని కొత్త పద్ధతుల్ని స్టార్ట్ చేశాడు. అది వర్కౌట్ అయినాయి. దాన్ని పుస్తకాలకు ఎక్కించడానికి ఇంకా టైం పట్టిద్ది. మిగతా డాక్టర్లు చదువుకుని నీకు చెప్పడానికి టైం పట్టింది. ఫస్ట్ ఇంతకుముందు కొన్ని జబ్బులకి మనకు వైద్యం లేదు. ఒకప్పుడు టైఫాయిడ్ వస్తే 1-2 నెలలు అయ్యి HIV పేషెంట్లు లాగా చీకిపోయి చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు టైఫాయిడ్కి ఎవరైనా చచ్చిపోతారా? వెంటనే టైఫాయిడ్ వచ్చిందని డాక్టర్ గారు RMP డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2 ఇంజక్షన్లు పడిచి 1 వారం 10 రోజులు మందులు ఇస్తాడు, ప్లటక్కని తగ్గిపోతుంది. ఆ ఎగ్గులకి అసలు డెవలప్ అయ్యేదానికి మెడిసినే లేదు. మీరు అదే వాళ్ళ దగ్గర లేదు, నిజమే. ఆవిడికి తెలియనప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఏదో కొన్ని ఇంజక్షన్లు పడుతారు, రోజు స్కానింగ్లు చేస్తారు. ఎగ్ రావట్లేదమ్మా, పెరగట్లేదమ్మా, IVF డోనార్కి చేయించుకోండి చెప్పేది అంతే, అందుకనే చెప్పరు. కానీ మనం ఏం చేస్తాం, ఎగ్ రావట్లేదంటే అక్కడ గ్రోత్ అవ్వట్లేదంటే, ఇందాక చెప్పే కదా, మొక్క పెరగట్లేదని మొక్కను తిట్టినా ఉపయోగం లేదు, పెరగట్లేదని రైతుని బెదిరించినా ఉపయోగం లేదు. పెరగపోవడానికి కారణం ఏంటి? ఆ భూమిలో యూరియా లేదు, నత్రజని లేదు అని గుర్తించి ఆ యూరియా నత్రజనిని వేసి ఆ మొక్కని పెంచేటట్టు చేయటం మనం చేస్తాం. ఇక్కడ అండాలు రాకపోవడానికి, పెరగపోవడానికి, పగలపోవడానికి 18 రకాల హార్మోన్లు కారణాలు. ఆ 18 హార్మోన్లని మనం చూసి సరిచేస్తే అండం రావడం, పెరగడం, పగలటం జరుగుతుంది. ఎందుకని 4 లక్షల అండాలు దేవుడు ఇచ్చేసాడు, కానీ ఇచ్చిన అండం ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. అసలు ఉపయోగించుకోవాలంటే అండం పెరగాలి, పెరగట్లా.